ఇప్పుడు మనం పీడబ్ల్యూడి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి వెరీ సీనియర్ సిటిజన్ శ్రీ రామకృష్ణారావు గారితో ముఖాముఖి మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. నమస్కారం అండి రామకృష్ణారావు గారు. మీ 90 సంవత్సరాల ఆరోగ్య రహస్యాలను మా టీవీ ప్రేక్షకుల కోసం వినిపించాలని కోరుతున్నానండి. జై శ్రీరామ్. ఒక మనిషి సుఖంగా సంతోషంగా ఉండాలంటే మీరిచ్చే సూచనలు ఏమిటో చెప్పండి. మనము సుఖ దుఃఖాల గురించి ఆలోచించదు. ఏది నడుస్తుంది అది నడుస్తూ ఉంటుంది, అంతవరకే మనం ఆలోచించాలి. ఒక వయసు వచ్చిన తర్వాత అవన్నీ వదులుకోవాలి. ఇంకా మీరు ప్రతిరోజు తీసుకునే ఆహారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అది మీరు కాస్త వివరించండి మాకు. ఇక అందరు తీసుకునేది మనం తీసుకుంటే పొద్దున్న ఓ టిఫిన్ ఏది ఇప్పుడు మనం చేసుకునేది కాదు, ఇంట్లో ఏది చేసి పెడితే అది. పొద్దున టిఫిన్ ఏది ఉంటే అది, ఇడ్లీలో ఏదో, మధ్యాహ్నం లంచ్, రాత్రిపూట ఒక రొట్టె అంతే. రోజు వాకింగ్ చేస్తారా? చేసేవారండి, ఈ మధ్యన అవడం లేదు. వేరే ఎక్సర్సైజ్ ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటాను. వాకింగ్ ఒకటి కుదరడం మధ్య మధ్య గ్యాప్స్ వస్తుంటాయి. ధన్యవాదాలు, నమస్కారం అండి. మీ ద్వారా కొన్ని మంచి విషయాలు నేర్చుకుంటాం. మీరు ఇలాగే ఇంకా దైవానుగ్రహం వల్ల మంచి మంచి విషయాలు సమాజానికి అందిస్తూ సేవ చేస్తుండాలని మేము కోరుకుంటున్నాము. నమస్కారం అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం.